క్రియేట్ వ్యూని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన వ్యూని డిస్ప్లే చేయటం ఎలా, ఓకేనా. సింగిల్ టేబుల్ బేస్ చేసుకుని వ్యూ ఎలా క్రియేట్ చేస్తాము, వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ వ్యూస్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ క్రియేటింగ్ వ్యూస్ అనేది డిస్కస్ చేసాము. వ్యూస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, వాటిని క్రియేట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఓకే అనేది డిస్కస్ చేసాం. డేటా సెక్యూరిటీ పర్పస్ వ్యూస్ క్రియేట్ చేస్తాము. ఒరిజినల్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ మనకు డిస్టర్బ్ అవ్వకుండా రిక్వైర్డ్ ఫీల్డ్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలా. రిక్వైర్డ్ ఫీల్డ్స్ బేస్ చేసుకుని, రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఇన్ ద సెన్స్ కాలమ్స్ అమ్మ, రిక్వైర్డ్ కాలమ్స్ మాత్రం అయితే టేబుల్లో ఉన్న డేటా మొత్తం, అది సింగిల్ టేబుల్ అవ్వచ్చు, మల్టిపుల్ టేబుల్స్ అవ్వచ్చు. ఆ వ్యూస్ క్రియేట్ చేసి ఆ వ్యూని బేస్ చేసుకుని డేటా అనేది యాక్సెస్ చేస్తూ ఉంటాం అని చెప్తున్నాం. నెక్స్ట్ క్రియేట్ చేసేటప్పుడు సింపుల్ క్రియేట్ అనే సింగిల్ కీవర్డ్ యూజ్ చేసి మనం వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. అలానే ఎగ్జిస్టింగ్ వ్యూని అప్డేట్ చేసుకోవాలంటే కనుక క్రియేట్ ఆర్ రీప్లేస్ అని కమాండ్ యూజ్ చేసి మనం క్వరీ యూజ్ చేసుకుని మనం వ్యూని క్రియేట్ చేస్తామని చెప్తున్నాను. ఇవన్నీ లాస్ట్ క్లాస్ డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కూడా వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపించాను. ఓకే, కంప్లీట్ బేస్డ్ అపాన్ సింగిల్ టేబుల్ వీఆర్ ఫ్రేమింగ్ ద వ్యూస్. ఆ ఫ్రేమ్ ఎలా చేసాము, వ్యూస్ ని సింగిల్ టేబుల్ బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసామని చెప్తున్నాము. ఓకేనా. ఇప్పుడు మల్టిపుల్ టేబుల్స్ ని బేస్ చేసుకుని హౌ యూ కెన్ ఫ్రేమ్ ద వ్యూస్. వ్యూస్ ఎలా మల్టిపుల్ టేబుల్స్ ని బేస్ చేసుకుని ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా. ఏం లేదు, సింపుల్ గా ఉంటుందమ్మా. జనరల్ గా మనం మల్టిపుల్ టేబుల్స్ ని బేస్ చేసుకుని సెలెక్ట్ ఆపరేషన్ ఎలా రాస్తున్నామో, అంటే టేబుల్ నేమ్ యూజ్ చేసి డాట్ ఆపరేటర్ తో సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ ని మెన్షన్ చేస్తామమ్మా. అవునా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. స్టూడెంట్ అనే టేబుల్, మార్క్స్ అనే టేబుల్, 2 టేబుల్స్ యూజ్ చేసి మనం ఎగ్జాంపుల్స్ చేసామమ్మా. ఓకేనా, జాయిన్స్ దగ్గర డిస్కస్ చేసామమ్మా. ఓకేనా, స్టూడెంట్ అనే టేబుల్లో అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయాలంటే స్టూడెంట్ అనే టేబుల్ నేమ్ యూజ్ చేస్తున్నాము. డాట్ ఆపరేటర్, పీరియడ్ ఆపరేటర్ అంటామమ్మా. డాట్ ఆపరేటర్ యూజ్ చేసి ఏ కాలం అయితే యాక్సెస్ చేస్తాం ఆ కాలం నేమ్ మెన్షన్ చేస్తున్నాం. స్టూడెంట్ డాట్ ఎస్ నేమ్, లేకపోతే స్టూడెంట్ డాట్ ఎస్ ఐడి, ఎస్ అండర్ స్కోర్ ఐడి. ఓకే, ఆ టేబుల్లో అట్రిబ్యూట్స్ యాక్సెస్ చేయడానికి స్టూడెంట్ నేమ్ తో యాక్సెస్ చేయొచ్చు. ఓకే, మార్క్స్ టేబుల్లో మార్క్స్ డాట్ ఎస్ఐడి, మార్క్స్ డాట్ టోటల్ మార్క్స్, అలా కాలమ్స్ ని అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేస్తామని చెప్తున్నాం. ఓకే, అదొక పద్ధతి. అలా కాని కేసులో ఏం చేస్తాము, స్టూడెంట్ స్పేస్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. స్టూడెంట్ స్పేస్ ఎస్ అన్నాం అనుకోండి, ఎస్ అనే ఆబ్జెక్ట్ బేస్ ఎస్ డాట్ స్టూడెంట్ ఐడి అని కూడా మనం క్వరీలో రాసుకోవచ్చు. ఎస్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఇన్స్టాన్స్ అంటున్నాం అమ్మా. C++ లో మనకి బాగా ఫెమిలియర్ గా ఆబ్జెక్ట్స్ అన్న ఇన్స్టాన్సెస్ అన్న మనకు తెలుసు. ఓకే, అలా ఆబ్జెక్ట్ ను దాన్ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాము. సేమ్ సింటాక్స్ ఎలా ఉందో వ్యూస్ దగ్గర కూడా అలానే సింటాక్స్ క్రియేట్ చేస్తామా. మల్టిపుల్ టేబుల్స్ ని బేస్ చేసుకుని ఆ వ్యూ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ని బేస్ చేసుకుని డిస్కస్ చేద్దాం. నాన్న స్క్రీన్ షేర్ చేస్తానన్నా, షేర్ చేయలేదు ఇంకా నేను ఇప్పుడు జస్ట్ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మామూలుగా జనరల్ గా మాట్లాడదామని అలా ఒకసారి పాతది గుర్తు చేద్దామని స్క్రీన్ షేర్ చేస్తాను ఇప్పుడు. థ్యాంక్ యూ అమ్మా, నెంబర్ 8 వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండమ్మా, క్రియేటింగ్ వ్యూ ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ ని బేస్ చేసుకుని వ్యూస్ ని క్రియేట్ చేయాలని చెప్తున్నాం అమ్మా. చూడండి ఒకసారి, ఇక్కడ పైన టేబుల్ మనం క్రియేట్ చేసినప్పుడు జస్ట్ మనం స్టూడెంట్ అనే టేబుల్ ఏదో కన్సిడర్ చేసాము. ఇక్కడ మనం ఇదిగోండి అమ్మా, స్టూడెంట్ అనే టేబుల్ ని కన్సిడర్ చేసాం, స్టూడెంట్ వ్యూ ని క్రియేట్ చేసాము. ఆ స్టూడెంట్ వ్యూ ఎలా క్రియేట్ అవుతుంది, జనరల్ క్వరీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది కూడా, జనరల్ క్వరీ ఎలా రాస్తాం కూడా నేను ఇక్కడ హైలైట్ చేశానమ్మా. జనరల్ క్వరీని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది కూడా హైలైట్ చేసి చెప్పించానమ్మా. నార్మల్ క్వరీ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ టేబుల్ యాక్సెస్ అమ్మా, టేబుల్ క్వరీ అంటారు. టేబుల్ క్వరీ ఎలా ఉంటుందో చెప్పాము, అలానే వ్యూ ఎలా ఉంటుందో కూడా, వ్యూ ఎలా క్రియేట్ చేస్తామో కూడా డిస్కస్ చేసాము. ఓకేనా, రైట్. అది సింగిల్ టేబుల్ బేస్ చేసుకుని 2 ఎగ్జాంపుల్స్ చూసాం ప్రాక్టికల్ గా. ఇప్పుడు మనకి మల్టిపుల్ టేబుల్స్ ని బేస్ చేసుకుని మనం వ్యూస్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా, మన ఏమేంటి వ్యూ క్రియేట్ చేయడం అని ఏమేంటంటే మెయిన్ ఏమేంటంటే డేటా సెక్యూర్డ్ గా యాక్సెస్ చేసుకోవాలి. ఓకేనా అనేది కాన్సెప్ట్. చూడండి ఒకసారి, వ్యూ ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ క్యాన్ బి క్రియేటెడ్ బై సింప్లీ ఇంక్లూడింగ్ మల్టిపుల్ టేబుల్స్ ఇన్ ద సెలెక్ట్ స్టేట్మెంట్. ఇది ఇంపార్టెంట్. వ్యూ ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ క్యాన్ బి క్రియేటెడ్ బై సింప్లీ ఇంక్లూడింగ్ మల్టిపుల్ టేబుల్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్. మల్టిపుల్ టేబుల్స్ యాక్సెస్ చేయబడి సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా రాస్తున్నామో వ్యూ కూడా అలానే క్రియేట్ చేస్తాం మనకి. ఓకే, ఇన్ ద గివెన్ ఎగ్జాంపుల్ వీఆర్ క్రియేటింగ్ ఏ వ్యూ ఈస్ క్రియేటెడ్ నేమ్డ్ మార్క్స్ వ్యూ అనే వ్యూని క్రియేట్ చేస్తామా. ఓకేనా, మార్క్స్ వ్యూ అనే నేమ్ ని క్రియేట్ చేస్తాం. ఏ వ్యూ ఈస్ క్రియేటెడ్ దట్ ఈస్ మార్క్స్ వ్యూ. ఓకే, from 2 different tables, one is student table, another one is yes marks. Student marks అనే టేబుల్ క్రియేట్ చేసి ఉండాలమ్మా. ఒకసారి అది ఉందో లేదో చెక్ చేద్దాము.
నిమిషం ఏదో ఒకటి నీకు. ఓకే, ఇక్కడ ఉంది నిన్న క్లాస్ అలానే ఉందా మరి. ఒకసారి చూడండి, స్టూడెంట్ అనే టేబుల్, ఎస్ మార్క్స్ అనే టేబుల్స్ ఉన్నాయి, చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, సపరేట్ అక్కడ SELECT తప్పడింది చూసారా, SELECT సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఓ మై గాడ్, సెమీకోలన్ పడలేదా? పడింది కదా. ఓకే, కనెక్ట్ అవ్వట్లేదమ్మా. సైన్ అవుట్ అయితే మళ్ళీ చేద్దాం. ఒకసారి సైన్ అవుట్ అయిపోయి మళ్ళీ కనెక్ట్ చేద్దాం. ఒక్క నిమిషం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. వా కాలమ్ ఎస్ నేమ్. ఐఎమ్ అరేంజింగ్ ద కాలమ్ విడ్త్స్ అమ్మా. మనం కాలమ్ నేమ్ విడ్త్స్ ని అరేంజ్ చేయాలంటే సింటాక్స్ ఫార్మాట్ అని చెప్పి ఆల్ఫాబెటికల్ ఫార్మాట్ లో ఉంది మనకి. స్ట్రింగ్ ఫార్మాట్ సైజుని తగ్గించుకుంటున్నాం అమ్మా. డిక్లరేషన్ టైంలో సైజ్ పెద్ద ఇష్టం వలన అలైన్మెంట్స్ ఫార్మాట్ తప్పడింది, అలైన్మెంట్స్ తక్కువ ఉన్నాయి. కాలమ్ అడ్రస్ ఫార్మాట్ A10. Select start from student, right. Select start from S marks. ఓకే, చూడండి, స్టూడెంట్ అనేది ఒక మనకి స్టూడెంట్ అనే ఒక టేబుల్ ఉంది, నార్మల్ టేబుల్. అలానే ఎస్ మార్క్స్ అనే టేబుల్స్, రెండు టేబుల్స్ ఉన్నాయి. ఈ రెండు టేబుల్స్ ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఏం చేయాలంటున్నాము, వ్యూని క్రియేట్ చేయాలి. ఆ వ్యూ ఎలా క్రియేట్ చేస్తామంటే, రెండు టేబుల్స్ బేసిక్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా రాస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని వ్యూ క్రియేట్ చేస్తామని చెప్తున్నాం. దాని సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. కన్సిడరింగ్ దీస్ టేబుల్స్ వీ హ్యావ్. ఓకే, నా రెండు ఎగ్జిక్యూట్ చేసి చూపించానమ్మా. ఇక్కడ డేటా, అక్కడ డేటా మాక్సిమం సేమే ఉంటుందమ్మా, లేకపోయినా పర్వాలేదు. మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒకేలా ఉందా, సేమే ఉందాం, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి అప్డేట్ అవుతుంది, ప్రాబ్లం ఉండదు. ఓకే, చూడమ్మా, క్రియేట్ ఆర్ రీప్లేస్ యూస్ చేస్తాం. ఎందుకని క్రియేట్ ఆర్ రీప్లేస్ యూస్ చేస్తే మనకి ఎగ్జిస్టింగ్ వ్యూ ఏదైనా ఉంటే కనుక దాంట్లో డేటా అప్డేట్ అయిపోతూ ఉంటుందని చెప్తున్నాం. ఓకేనా, అలా రాసుకుంటే కరెక్ట్ ప్రొసీజర్ అని కూడా మనకు తెలుసు. ఓకే, క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ, మార్క్స్ అండర్ స్కోర్ వ్యూ అనే వ్యూని క్రియేట్ చేస్తాము. యాజ్ అనే దానికి యూజ్ చేసి వీఆర్ సెలెక్టింగ్ ద అట్రిబ్యూట్స్ స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ ద స్టూడెంట్ టేబుల్, ఎస్ మార్క్స్ from the S marks table. Okay, these are the two tables we are considering. Okay na, student table ni S marks ane tables ni consider chesi manam query rastunnamo. Where class em rastunnamma, student name in student table and student name in S marks tables. Rendu names same ఉన్న డేటా మాత్రమే డిస్ప్లే చేసేలాగా వ్యూ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. ఓకేనా, ఒకసారి చూడండి, ఇదే క్వరీని మనం అక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాము. అక్కడ మళ్ళీ టైప్ చేసినాక, అక్కడ ఎగ్జిక్యూట్ చేసినాక మళ్ళీ క్వరీ మళ్ళీ సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. దిస్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ వ్యూ బై యూజింగ్ మల్టిపుల్ టేబుల్స్ ని బేస్ చేసుకుని వ్యూ ఎలా క్రియేట్ చేస్తాం చెప్తున్నాము. క్రియేట్ ఆర్ రీప్లేస్ అనేది, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ది సేమ్ క్వరీ. Please listen carefully. Create or replace is used for if there is any existing view in the database that will be updated with new data. Okay na, ee name తో marks view అనే నేమ్ తో ఏదన్నా query ఆల్రెడీ ఏదైనా వ్యూ క్రియేట్ అయ్యి ఉంటే ఆ వ్యూ ని అప్డేట్ చేస్తారు, మనకి న్యూ డేటాతో అప్డేట్ చేస్తా అని చెప్తున్నాం. ఓకేనా, మనకి టూ టేబుల్స్ అంటాం, స్టూడెంట్ టేబుల్, మార్క్స్ టేబుల్ అనేది టూ డిఫరెంట్ టేబుల్స్ ని బేస్ చేసుకుని వ్యూ క్రియేట్ చేయాలని చెప్తున్నాం. అవునా, దాంట్లో మనకి కావాల్సిన అట్రిబ్యూట్స్ ఏంటమ్మా, స్టూడెంట్ టేబుల్ ఏమో SID కావాలి, స్టూడెంట్ నేమ్ కావాలి. ఆ స్టూడెంట్ టేబుల్లో ఎస్ మార్క్స్ అనేది ఒక సెకండ్ టేబుల్ ఉంది, ఇదిగోండి ఎస్ మార్క్స్ అనే టేబుల్. ఆ ఎస్ మార్క్స్ టేబుల్లో జస్ట్ మనకి మార్క్స్ అనేది మాత్రమే డిస్ప్లే అవ్వాలని చెప్తున్నాం అమ్మా.
ఏ రెండు టేబుల్స్ నుంచి బేస్ చేసుకుని కలెక్ట్ చేసుకున్నాం డేటా మనం స్టూడెంట్స్ అండ్ మార్క్స్ అనే టేబుల్స్ బేస్ చేసుకుని డేటా కలెక్ట్ చేస్తామని చెప్తున్నాము. ఓకేనా, మనకి కండిషన్ అనేది రెండు టేబుల్స్ బేస్ చేసుకుని డేటాని యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా మనకి కామన్ ఫీల్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. అదర్వైజ్ ప్రైమరీకి ఫారెన్ కి అనేది అసైన్ చేసి ఉండాలి. రెండు టేబుల్స్ లో పేరెంట్ టేబుల్లో ప్రైమరీకి ఉండాలి, చైల్డ్ టేబుల్లో ఫారెన్ కి ఉండాలమ్మా. కీస్ అనే దాన్ని బేస్ చేసుకుని డిస్కస్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ అక్కడ కొంచెం ఎంత సింపుల్ గా మనకి కాన్సెప్ట్ అర్థం అవుతుంది ఉద్దేశంతో నేను కీస్ అనేది ఇంక్లూడ్ చేయలేదమ్మా. జస్ట్ కామన్ గా రెండు ఫీల్డ్స్ ఉంటేనే మనం రెండు టేబుల్స్ బేస్ చేసుకుని డేటా యాక్సెస్ చేస్తాం అని చెప్తున్నాం. ఈ కండిషన్ బేస్ చేసుకుని రెండు టేబుల్స్ బేస్ చేసుకుని ఒక వ్యూని క్రియేట్ చేస్తాం అని చెప్తున్నాం. ఆటోమేటిక్ గా ఇక్కడ వ్యూ క్రియేటెడ్ అని మెసేజ్ వచ్చి చూడండి. ఓకేనా, ఓకే, వ్యూ అనేది మెసేజ్ వచ్చి చూసుకున్నాం. ఓకే, ఆ వ్యూ క్రియేట్ అయింది కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్ ఏంటో మనకి మార్క్స్ అండర్ స్కోర్ వ్యూ అనేది నేమ్ ఆఫ్ ద వ్యూ అమ్మ. ఓకే, చూడండి ఒకసారి, దిస్ ఈస్ ద వ్యూ వీ హ్యావ్. ఇక్కడ చూడండి పైన ఉందమ్మా టేబుల్ 101 స్టూడెంట్ ఐడి రామ్ లక్ష్మణ్ కృష్ణ వెంకట్ శివ సత్య ఆర్ ద స్టూడెంట్స్ వీ హ్యావ్. their ages is something, okay, their address is something. This is the student table. This is marks table. Marks tables contains student id, student name and marks. Okay, based upon these tables we are creating a view. The view is marks view. Okay, marks view contains these three columns. What are the columns we are mentioned at the time of creating view? Those columns will be displayed on result table. Okay, SID కావాలనుకున్నా, ఎస్ నేమ్ కావాలనుకున్నా, ఈ రెండు నేమ్ స్టూడెంట్ టేబుల్ నుంచి తీసుకున్నాము. ఓకేనా, మార్క్స్ అనే టేబుల్ బేస్ చేసుకుని మార్క్స్ మాత్రమే తీసుకున్నాము, దాన్ని బేస్ చేసుకుని టేబుల్ క్రియేట్ చేసాము మనం. ఓకే, ఇక్కడ వ్యూ అనేది క్రియేట్ అయిందమ్మా, మార్క్స్ అండర్ స్కోర్ వ్యూ అనేది క్రియేట్ అయిందమ్మా. అర్థమైందా? వ్యూని క్రియేట్ చేసాము, దాంట్లో ఏ కాలమ్స్ తీసుకున్నామో చెప్తున్నాము. ఇదే క్వరీని ఎలా రాస్తామంటే మనం దీనికి ఇక్కడ చూడమ్మా ఒకసారి, వేరే ఇన్స్టాన్స్ ని బేస్ చేసుకుని ఎలా రాస్తామో నేను కింద చూపిస్తాను ఒకసారి జస్ట్ రిమైండర్ గుర్తు చేయడానికి అమ్మా, నేను మీకు ఒకసారి గుర్తు చేయడానికి. ఓకేనా, SELEC సెలెక్ట్ ఎస్ డాట్ SID అంటున్నానమ్మా. SID s dot s underscore id, this is the column name, comma s dot SID ఒకటి చాలన్నా మనకి SID. ఓకే, నెక్స్ట్ మార్క్స్ కదా, మార్క్స్ m డాట్ MARKS మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్ స్పేస్ ఎస్ అని ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాం అమ్మా. ఓకేనా, కమా ఎస్ మార్క్స్ స్పేస్ ఎం అనే ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాం. అర్థమైందా? ఎంటర్ వేర్ కండిషన్ రాస్తున్నాను, వేర్ ఎస్ డాట్ ఎస్ నేమ్ ఈక్వల్ టు ఎస్ డాట్ సారీ అమ్మా ఎం డాట్ మార్క్స్ లో ఉన్న దాంతో కంపేర్ చేస్తాం అంటే ఎం డాట్ ఎస్ నేమ్ ని కంపేర్ చేస్తాం అని చెప్తున్నాం. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమి చూడండి ఒకసారి. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ వ్యూ. అది ఆఫ్ కోర్స్ ఈ ఆల్రెడీ ఇక్కడ పైన క్రియేట్ అయిన వ్యూని మనం ఇక్కడ ఏదైతే క్రియేట్ అయిందో ఆ వ్యూనే రీప్లేస్ చేస్తున్నాము కొత్త డేటాతో. ఓకే, క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ మార్క్స్ అండర్ స్కోర్ వ్యూ అనే నేమ్ ని యూజ్ చేస్తున్నాము. వీఆర్ సెలెక్టింగ్ SID అండ్ మార్క్స్ ఫ్రమ్ two different tables, student and marks table, where condition is s dot s name equal to m dot s name. ఓకేనా, వ్యూ క్రియేట్ అయిపోయింది చూడండి ఒకసారి, వ్యూ క్రియేట్ అయిందమ్మా. ఓకేనా, ఇక్కడ మార్క్స్ వ్యూ అనేది ఇందా ప్రీవియస్ ఎగ్జిక్యూట్ చేసిన మార్క్స్ నేమ్ అనే వ్యూ అనే క్రియేట్ వ్యూను ప్రెసెంట్ క్రియేట్ చేసిన వ్యూ నేమ్స్ రెండు సేమే యూజ్ చేసాము. అంటే డేటాలో అప్డేట్ అవుతుంది కానీ ఓకేనా, పాత డేటా మనం లాస్ అవుతాం అంటే అప్డేట్ అయిపోతుంది, అంటే నీడ్ లేదు మనకి, అలా ఒరిజినల్ టేబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇది పార్ట్ మనకి కస్టమర్ ఎండ్ యూజర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కనిపించాల్సిన వరకే డేటా కనిపించిన డేటా సెక్యూర్ గా యూజ్ చేయడానికి యూజ్ చేసే ప్రొసీజర్ అంటున్నాము. దట్స్ వై వ్యూ ఒకసారి క్రియేట్ చేసి ఉంటే ఆ వ్యూ ఏ వ్యూ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ వ్యూని బేస్ చేసుకుని డేటా డిస్ప్లే అవుతూ ఉంటుందమ్మా. అలా మల్టిపుల్ వ్యూస్ ని క్రియేట్ చేస్తూ ఉంటారమ్మా. ఓకేనా, దిస్ ఈస్ ద వ్యూ ఐ హ్యావ్ అట్ ప్రెసెంట్. ప్రీవియస్ గా క్రియేట్ చేసిన వ్యూ నేమ్ ఇదమ్మా, ప్రెసెంట్ క్రియేట్ చేసిన వ్యూ నేమ్ ఇదమ్మా. ఓకేనా, ప్రీవియస్ గా మనం టేబుల్ నేమ్ యూజ్ చేసి అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేసాము. ప్రెసెంట్ ప్రీవియస్ గా చేసింది, ప్రెసెంట్ ఏమో మనం టేబుల్ కి ఒక ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ నేమ్ ని బేస్ చేసుకుని ఇట్స్ లైక్ ఏ వేరియబుల్ సింప్లీ
ఓకే, ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని వాటిని యాక్సెస్ చేస్తాం, ఎవరిని అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేస్తాం అని చెప్తున్నాం. ఓకేనా, రైట్. అర్థమైంది నన్ను, ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి అమ్మ. ఇక్కడ జస్ట్ మనం 2 టేబుల్స్ ని బేస్ చేసుకుని డేటా ఎలా రిసీవ్ చేసామో చెప్పాను అంతేనన్న. మళ్ళీ పాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసాను, మళ్ళీ నేను ఏం ప్రాబ్లం లేదు. ఇది వ్యూ ఎలా క్రియేట్ చేస్తాము ఆ ఇన్స్టాన్స్ బేస్ చేసుకుని అని తెలియటానికి చెప్పానమ్మా. ఈ అట్రిబ్యూట్స్ ఎలా ఎగ్జిక్యూట్ అయితే డిఫరెన్స్ తెలియడానికి కూడా ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపించి అంతే. నేను ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి అమ్మా, నేను నెక్స్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసే లోపు జస్ట్ ఫాస్ట్ గా మెసేజ్ పెట్టాలి. 1 or 2 మినిమం 3-4 మెంబర్స్ అన్న రెస్పాన్స్ కావాలి. ఓకేనా, వ్యూ క్రియేట్ చేసి ఆ వ్యూని డిస్ప్లే చేసి చూసానన్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మార్క్స్ వ్యూ అనే మా వ్యూని డిస్ప్లే కూడా చేసి చెక్ చేసాము. ఎవరు అట్లా మెసేజ్ రావాలి నాకు. నెంబర్ 21 అమ్మా, నాకు అంజలి అని ఒక స్టూడెంట్ ఉండేదమ్మా, నెంబర్ 16 ఎంతో అంజలి. మా అంజలి, మా జస్ట్ ఏ మినిట్ ఒకసారి అంజలి అనే అమ్మాయితో ఒకసారి నెంబర్ 16. మా అంజలి క్లాస్ లో ఉంటున్నావు కదమ్మా? రేవతి వాళ్ళ సిస్టర్ అవునా? 15 అమ్మా నెంబరు. నాన్న క్లాస్ అర్థమవుతుందమ్మా క్లియర్ గా? అంటే ఇప్పుడు యాక్చువల్ గా అంటే నిన్న మొన్న 3rd నాకు ఫోన్ చేసింది అమ్మ, మాట్లాడింది అప్పుడు. డిబిఎంఎస్ అయితే ప్రాబ్లం లేదు కదా, అండర్స్టాండబుల్ క్లియర్ గా ఉంది కదా? ఓకేనా, ఇప్పుడు అర్థమైందమ్మా. ఇప్పుడు వ్యూ ఇలా క్రియేట్ చేసేవి ఏంటి అనేది అర్థమైంది నాన్న. 2 వ్యూస్ క్రియేట్ చేసి 2 సార్లు వ్యూ మార్క్స్ అండర్స్కోర్ వ్యూని 2 times క్రియేట్ చేసాం. ఆ 2 times కూడా మనకి ఏ సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ మనం వ్యూలో మనం కన్సిడర్ చేసామో వాటిని బేస్ చేసుకుని ఇక్కడ 2 ఎగ్జిక్యూట్ అయినాయి. అది అర్థమైంది నాన్న అంజలి? ఓకే, వెరీ గుడ్ నాన్న. ఓకేనా, రైట్. చూడండి అమ్మా ఒకసారి. ఆ వ్యూస్ క్రియేట్ చేసాం కదా, వ్యూని క్రియేట్ చేసిన తర్వాత డిస్ప్లే చేసాము, దాన్ని డిస్ప్లే కూడా చేసాము. ఓకే, వ్యూ క్రియేట్ చేసాము, మల్టిపుల్ టేబుల్స్ వేసుకుని దాన్ని డిస్ప్లే చేసాము. నెక్స్ట్ అప్డేటింగ్ ద వ్యూస్. ఇక్కడ నుంచి కొంచెం క్రిటికల్గా ఉంటుందమ్మా అప్డేటింగ్ అనేది. అంటే మనం మామూలుగా ఒక టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో అప్డేట్ చేయడానికి అప్డేట్ కమాండ్ ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూసామమ్మా. సెట్ అనే కమాండ్ యూజ్ చేసి మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఆ వ్యూని క్రియేట్ చేస్తే ఆ వ్యూలో మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలంటే ఎలా చేయాలి, అసలు వ్యూకి అప్డేట్ కొరీ రాయాలంటే ఏ కండిషన్స్ తో మనకి వ్యూని క్రియేట్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్. ఈ 5 పాయింట్స్ వస్తేనే మనం ఆ 5 పాయింట్స్ ని బేస్ చేసుకుని మనం వ్యూని క్రియేట్ చేస్తేనే అప్డేట్ క్వరీని మనం ఫ్రేమ్ చేయగలము. అదర్వైజ్ వీ కెనాట్ అమ్మా. ఓకేనా, ఇట్ డిస్ప్లేస్ ఆర్ ది థ్రోస్ అండ్ ఎర్రర్స్, మనకి ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవుతుందని చెప్తున్నాం. ఓకే, there are certain conditions need to be satisfied to update a view. ఓకేనా, కంపల్సరీగా సర్టెన్ కండిషన్స్ ని సాటిస్ఫై అవ్వాలి మనకి. ఆ సాటిస్ఫై అయితేనే మనకి వ్యూలో ఉన్న డేటాను అప్డేట్ చేయగలం. అదర్వైజ్ ఇట్ కెనాట్ అప్డేట్ ద డేటా. DBMS సర్వర్ కెనాట్ అప్డేట్ ద డేటా. వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్. ఓకే, కండిషన్స్ ఫాలో అవ్వకపోతే ఫ్రేమ్ చేయలేము. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ కండిషన్స్ నాట్ మెట్, దెన్ వీ విల్ నాట్ అలౌడ్ ద అప్డేట్ ద వ్యూ. ఓకే, ఏ కండిషన్ మెట్ అవ్వకపోయినా మనకి ఆటోమేటిక్ గా వ్యూ అనేది అప్డేట్ అవ్వదు అని చెప్తున్నాను. ఓకేనా, ఫస్ట్ పాయింట్ చూడండి. ద సెలెక్ట్ స్టేట్మెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ద వ్యూ షుడ్ నాట్ బి ఇంక్లూడ్ బై గ్రూప్ బై క్లాస్ ఆర్ ఆర్డర్ బై క్లాస్. ఈ 2 క్లాసెస్ ని యూజ్ చేసి మనం సెలెక్ట్ స్టేట్మెంట్ కనుక రాస్తే ఇట్ కెనాట్ యాక్సెప్ట్. ఓకేనా, మనకు సెలెక్ట్ స్టేట్మెంట్ పైన రాశాను నన్ను, ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసాము. ఇక్కడ ఫ్రమ్ టేబుల్ నేమ్ మెన్షన్ చేసి గ్రూప్ బయో లేదా ఆర్డర్ బయో అనే కండిషన్ రాసి నెక్స్ట్ మళ్ళీ వేర్ క్లాస్, గ్రూప్ బై ముందే వేర్ క్లాస్ రాయాలి. వేర్ క్లాస్ తర్వాత ఇక్కడ రాసాం అనుకోండి ఏదైనా కండిషన్, గ్రూప్ బై అయినా ఆర్డర్ బై అయినా, అలా రాసి టేబుల్ క్రియేట్ చేస్తే ఓకే అప్డేట్ చేయటం కుదరదు మనకి. ఓకేనా, ద సెలెక్ట్ స్టేట్మెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ వ్యూ షుడ్ నాట్ బి ఇంక్లూడ్ గ్రూప్ బై క్లాస్ ఆర్డర్ బై క్లాస్. ఆర్డర్ బై క్లాస్ కానీ గ్రూప్ బై క్లాస్ కానీ బేస్ చేసుకుని వ్యూని క్రియేట్ చేస్తే అవి మనకి అయితే గ్రూప్ లో ఏదో ఒక సెలెక్టెడ్ కాలమ్స్ బేస్ చేసుకుని క్రియేట్ చేస్తాము, లేదా ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ బేస్ చేసుకుని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని అప్డేట్ చేయడం కుదరదు మనకి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అర్థమైందమ్మా. నెక్స్ట్, ద సెలెక్ట్ స్టేట్మెంట్ షుడ్ నాట్ బి డిస్టింక్ట్ కీవర్డ్స్. ఓకేనా, డిస్టింక్ట్ కీవర్డ్స్ అంటే డిఫరెంట్ కీవర్డ్స్ బేస్ చేసుకుని, అంటే మనకి ఇక్కడ ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇన్స్టాన్స్ క్రియేట్ చేసే సెలెక్ట్ స్టేట్మెంట్ లో డిస్టెన్స్ కీవర్డ్స్ బేస్ చేసుకుని అసలు సెలెక్ట్ స్టేట్మెంట్ రాయకూడదు చెప్తున్నాం. ఓకే, ఇది ప్రాక్టికల్ చూపించే అర్థం అవుతుంది, భయపడద్దు. ఓకే, ద వ్యూ షుడ్ నాట్
should have all null values. Okay, the view should have all null values. నల్ వాల్యూస్ ఉండేలాగా మనకి వ్యూని క్రియేట్ చేసుకున్నా సరే మనకి దాన్ని అప్డేట్ చేయడం కుదరదు అని చెప్తున్నాము. నాట్ నల్ అనే కన్స్ట్రెంట్ మనం స్పెసిఫై చేస్తే దాన్ని అప్డేట్ చేయలేము. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ద వ్యూ షుడ్ నాట్ బి క్రియేటెడ్ యూజింగ్ నెస్టెడ్ క్వరీస్ ఆర్ కాంప్లెక్స్ క్వరీస్. ఓకేనా, వ్యూ అనేది నెస్టెడ్ క్వరీస్ కాంప్లెక్స్ క్వరీస్ బేస్ చేసుకుని క్రియేట్ చేసినా సరే మనకి అప్డేషన్ అనేది జరగదు. అంటే నెస్టెడ్ క్వరీస్ తెలుసుకమ్మా, నెస్టెడ్ క్వరీస్ అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ సింగిల్ క్వరీగా ఫ్రేమ్ చేయడం, మల్టిపుల్ టేబుల్స్ బేస్ చేసుకుని సింగిల్ క్వరీతో మల్టిపుల్ క్వరీస్ ఒకే సింగిల్ క్వరీ ఫ్రేమ్ చేయడం, అలాంటివి అమ్మ చెప్తాను. ఓకేనా, ద వ్యూ షుడ్ బి క్రియేటెడ్ ఫ్రమ్ సింగిల్ టేబుల్. ఇఫ్ ద వ్యూ ఈస్ క్రియేటెడ్ యూజింగ్ మల్టిపుల్ టేబుల్స్ దెన్ విల్ నాట్ బి అలౌడ్ టు అప్డేట్ ద వ్యూ. ఓకేనా, సింగిల్ టేబుల్ బేస్ చేసుకుని ఇది ఇంపార్టెంట్ అమ్మ ఇక్కడ. The view should be created from single table. If the view created using multiple tables, then we will not be allowed to update the view. Okay na, multiple tables ni base cheskuni సింగిల్ వ్యూ టేబుల్ తో బేస్ చేసుకుంటే అప్డేట్ చేయగలని చెప్తున్నాం. వ్యూని మల్టిపుల్ టేబుల్స్ బేస్ చేసుకుని వ్యూ క్రియేట్ చేస్తే మనం దాన్ని ఎగ్జిక్యూట్ అప్డేట్ చేయడం కుదరదు అని చెప్తున్నాం. ఓకేనా, చూడండి అమ్మా, అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ ద క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ. పైన చెప్పింది నేను ఇక్కడ మనకి ఎలా చేస్తున్నాం, మనకి కాలం నేమ్స్ ని ఫ్రమ్ టేబుల్ నేమ్ మెన్షన్ చేసిన వేరే కండిషన్ రాస్తున్నాము, సింగిల్ టేబుల్ బేస్ చేసుకుని మనం ఫ్రేమ్ చేస్తున్నాము. ఓకే, వ్యూ నేమ్ అనేది నేమ్ ఆఫ్ ద వ్యూ. At the time of creating query, what is the name we are mentioning here, that is the name of the view. Okay, for example, if you want to update the marks view and add the field age to this view from student table, we can do this as ఎలా చేస్తామని చూస్తున్నాం. ఏం చేస్తున్నాం, మనం మార్క్స్ వ్యూ అనేది మనకు ఆల్రెడీ క్రియేట్ అవుతాం. ఆ మార్క్స్ వ్యూ దాంట్లో ఏం చేయాలంటే, నేను ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ద మార్క్స్ వ్యూ అనే మార్క్స్ వ్యూ అనే వ్యూని అప్డేట్ చేయాలంటే ఏం అప్డేట్ చేస్తున్నాము, ఏజ్ అనే ఫీల్డ్ ని యాడ్ చేయాలని చెప్తున్నాను. ఎక్కడి నుంచి తీసుకోవాలి, స్టూడెంట్ టేబుల్ నుంచి తీసుకోవాలని చెప్తున్నాను. ఓకే, వీ కెన్ డూ దిస్ ఎస్ అని చెప్తున్నాం. ఓకే, సింగిల్ టేబుల్ నుంచి బేస్ చేసుకుని డేటాని వ్యూ అప్డేట్ చేయొచ్చు, కానీ మల్టిపుల్ టేబుల్స్ డేటా తీసుకుంటూ అప్డేట్ చేయాలని చెప్తున్నాం. ఓకే, బిఫోర్ అప్డేటింగ్ ద మార్క్స్ వ్యూ అనే టేబుల్ ని బిఫోర్ అప్డేట్ చేయక ముందు ఎలా ఉంది అనేది డేటా మీకు కనిపించాలని ఇక్కడ ప్లేస్ చేసామమ్మా. మనకి ఇది ఇక్కడే ఉందమ్మా, ఇదిగోండమ్మా, దిస్ ఈస్ ద మార్క్స్ వ్యూ వీ హ్యావ్. ఓకే, అది మార్క్స్ వ్యూ మనకి ఉన్నదమ్మా, ఇదిగోండమ్మా ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని అప్డేట్ చేయాలంటున్నాము. ఓకేనా, రిజిస్ట్రేషన్ మేడం ఒకసారి ఇక్కడ ఏదో మిస్ అయిపోయింది అనుకుంటా, నోట్స్ లో ఒకసారి చూస్తున్నా. ఓకే, మొత్తం ఒక కొరి ఎంత రాసాము అప్డేట్ అనేది, ఇలా కాకుండా ఓకే ఇంకో కొరి ఉంటుందమ్మా, అది ఫ్రేమ్ చేయలేదు, ఒకసారి చూద్దాం. ఇదే కొరి మనం జనరల్ గా ఎలా అప్డేట్ చేస్తాం అనేది ఆల్రెడీ అప్డేట్ కూడా ఇందాక మనం ఇక్కడ ఎగ్జాంపుల్ లో చెప్పేసినట్టు ఇది ఇక్కడ ఎలా అప్డేట్ చేసాం, ఎగ్జిస్టింగ్ వ్యూని ఎలా అప్డేట్ చేసాం అనేది చెప్పుకున్నాం అమ్మా. ఓకేనా, రీప్లేస్ రాయకపోతే ఏమవుతుందంటే మనకి రీప్లేస్ రాయకపోతే కొత్త వ్యూ క్రియేట్ అయిపోతుంది. రీప్లేస్ రాసాం కాబట్టి పాత వ్యూ అప్డేట్ అవుతుందని చెప్తున్నాం అమ్మా. ఓకే, అప్డేట్ బేస్ చేసుకుని కొరి అంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్, ఓకేనా, అండ్ ఎస్ మార్క్స్. ఓకే, సింపుల్ గా ఇలా రాసామమ్మా, అది రాయకూడదమ్మా, ఇంకా కొంచెం అండర్స్టాండబిలిటీ పెంచడానికి. ఇది మామూలుగా వ్యూ క్రియేట్ చేసేది ఉందమ్మా, అప్డేట్ వ్యూ అనేది ఇలా కాదు అసలు, ఇంకోలా ఉంటుంది కొరియా, చెప్తాను నేను ఒకసారి. దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. అప్డేట్ అనేది ఎగ్జిస్టింగ్ డేటా వ్యూని ఎలా క్రియేట్ చేయాలి, అప్డేట్ చేయాలనేది చూపించాలమ్మా. జనరల్గా ఇది ఏమైందంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని ఇక్కడ అప్డేట్ వ్యూ కింద చెప్పుకోవాలమ్మా. యాక్చువల్ గా
ఈ కండిషన్స్ బేస్ చేసుకుని ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ ఇంకో క్వరీ ఫ్రేమ్ చేసి నేను టేబుల్ క్రియేట్ చేసి చెప్తానమ్మా. ఇన్సర్ట్ అనేది అప్డేట్ అనేది ఇక్కడ జస్ట్ అప్డేట్ అనేది ఇంకా కొంచెం అప్డేట్ చేస్తాం నెక్స్ట్ క్లాస్ లో. అప్డేట్ దాని గురించి ఒకసారి కొత్తగా క్వరీ ఫ్రేమ్ చేసి నేను చెప్తానమ్మా ఒకసారి. ఇప్పుడు క్లాస్ చెప్పుకోకుండా దాని మీద మనం రీసెర్చ్ చేసే లేట్ అయిపోతుంది. ఓకే, అప్డేట్ అనేది ఇక్కడ ఆల్రెడీ మనం ఈ అప్డేట్ అనే కండిషన్స్ చెప్పుకోక ముందు ఇక్కడ అప్డేట్ చేసాం చూడండి ఒకసారి. సెలెక్ట్ మార్క్స్ వ్యూ అనే దాన్ని ప్రీవియస్ గా ఉన్న దాన్ని మనం అప్డేట్ చేసి ప్రింట్ చేసాము, సెలెక్టెడ్ కాలమ్స్ మాత్రం డిస్ప్లే చేస్తూ. ఓకేనా, అలానే మనకి ఎగ్జిస్టింగ్ వ్యూని మనం అప్డేట్ చేస్తామంటే జస్ట్ మనకి ఎగ్జిస్టింగ్ వ్యూలో రీప్లేస్ అని రాస్తే మనకి అప్డేట్ అయిపోతాం ఆటోమేటిక్గా. క్రియేట్ ఆర్ రీప్లేస్ కాకుండా క్రియేట్ అని ఒకటే రాస్తే అది ఎగ్జిక్యూట్ చేసి చూపించినాము ఒకసారి. క్రియేట్ అని ఒకటే రాసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం చూడండి ఒకసారి. రీప్లేస్ తీసేద్దాము, ఇదే టేబుల్ మళ్ళీ క్రియేట్ చేస్తాను ఒకసారి చూడండి. ఇదిగోండమ్మా, రీప్లేస్ అనేది రాయకపోతే ఏమవుతుంది చూడండి ఒకసారి. క్రియేట్ దగ్గర ద నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తున్నాయని చెప్తున్నామమ్మా. అందుకని ఇక్కడ రీప్లేస్ రాస్తే డిఫాల్ట్ గా అప్డేట్ అయిపోతూ ఉంటుందమ్మా. ఓకేనా, ఇలా కాకుండా మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యూని అప్డేట్ చేయడానికి కొరి నేను ఒకసారి ఈ కొరీస్ ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానమ్మా తర్వాత. ఓకే, రీప్లేస్ రాయకపోతే ఏమైందనేది కండిషన్ తెలిసిందమ్మా. వితౌట్ యూజింగ్ రీప్లేస్ వీ కెన్ క్రియేట్ ఎనీ వ్యూ యూజింగ్ ఓల్డ్ నేమ్స్. పాత నేమ్స్ యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి టేబుల్ వ్యూ అనేది క్రియేట్ అయిపోయి ఉంది. ద నేమ్ ఈస్ ఆల్రెడీ యూజ్డ్ బై ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ అని మెసేజ్ వస్తుంది మనకి. ఓకేనా, రీప్లేస్ అని రాసే ఉంటే ఆటోమేటికల్ ఇట్ అప్డేట్స్ ద. ఓకే, రీప్లేస్ అని యూజ్ చేసే ఉంటే ఆటోమేటికల్ ఇట్ అప్డేట్స్ ద ఎగ్జిస్టింగ్ టేబుల్స్ ని అప్డేట్ చేసే కెపాసిటీ ఉంటుందని చెప్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఒకసారి. అప్డేట్ అనే దానికి జస్ట్ చాలా సింపుల్ చెప్పామమ్మా. క్వరీలో అప్డేట్ క్వరీని బేసిస్ ఎలా రాస్తాం అనేది మనం నెక్స్ట్ క్లాస్ కి నేను కరెక్ట్ గా నేను నోట్స్ ఫ్రేమ్ చేసి నేను చూపిస్తానమ్మా. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇన్సర్టింగ్ ఏ రో ఇన్ ఏ వ్యూ. ఒక రోలోకి అంటే మీన్ ఒక వ్యూలో బేస్ చేసుకుని కొత్త రోని ఇన్సర్ట్ చేయాలని చెప్తున్నాం. ఓకేనా, కొత్త రోని ఇన్సర్ట్ చేయాలి. ఆ ఇన్సర్ట్ చేసిన రో అనేది ఒరిజినల్ టేబుల్లో కూడా ఎఫెక్ట్ అవుతాం అది. ఓకేనా, చూడండి ఒకసారి. we can insert a row in a view in the same way as we do in the table ఎలా ఇన్సర్ట్ చేస్తాం అదే ఇన్సర్ట్ క్వరీని బేస్ చేసుకుని వ్యూ లో కూడా మనం డేటా ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా, we can use insert into statement of SQL to insert a row in a view. ఇన్సర్ట్ అనే దాన్ని ఇన్సర్ట్ ఇంటూ అనే స్టేట్మెంట్ యూజ్ చేసే మనం ఒక వ్యూలోకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యూలోకి మనం డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు అని చెప్తున్నాం. సింటాక్స్ చూడండి ఒకసారి. ఇన్సర్ట్ ఇంటూ వ్యూ నేమ్, కాలమ్ నేమ్స్. ఏ కాలమ్స్ లోకి మనం డేటా ఇన్సర్ట్ చేయాలనేది కాలమ్ నేమ్స్ పైన పెట్టొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా వాల్యూస్ అని చెప్పేసి డైరెక్ట్ గా యూజ్ చేసేయచ్చు. ఇక్కడ కాలమ్ నేమ్స్ ఇస్తే వాల్యూస్ అని ఇస్తే ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ లోకి మనం డేటా ఇన్పుట్ ఇస్తే అన్ని కాలమ్స్ లో మనకి డేటా స్టోర్ అవుతుందని చెప్తున్నాం. ఓకే, చూడండి అమ్మా ఒకసారి. ఇన్ ద బిలో ఎగ్జాంపుల్ we will insert a new row in the view that is స్టూడెంట్ వ్యూ అంటున్నాం. ఓకే, న్యూ రోని క్రియేట్ చేస్తాం, దాన్ని స్టూడెంట్ వ్యూ అనుకోండి ఫర్ సపోజ్. అది క్రియేట్ చేసి ఉంటే కనుక అదే అవుతుంది. ఓకేనా, విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్ అబోవ్ ఇన్ ద ఎగ్జాంపుల్. స్టూడెంట్ వ్యూ అని క్రియేట్ చేయడం ఇక్కడ మనం క్రియేట్ చేసిన వ్యూ నేమ్ మార్క్స్ అండర్ స్కోర్ వ్యూ అమ్మ. మార్క్స్ అండర్ స్కోర్ వ్యూనే రాయాలి అక్కడ మనం. ఓకే, ఇక్కడ స్టూడెంట్ వ్యూ ఉందో ఆల్రెడీ మనకి. ఒక్క నిమిషం అమ్మా. స్టూడెంట్ అనే వ్యూ ఉందమ్మా. అది పైన టేబుల్లో సింగిల్ టేబుల్ బేస్ చేసుకుని క్రియేట్ చేశాను చూడమ్మా. ఇక్కడ ఒక్కసారి పైన చూపిస్తాను ఒకసారి చూడండి. ఇదిగోండి, దిస్ ఈస్ ద స్టూడెంట్ వ్యూ. ఇదిగోండి, ఈ స్టూడెంట్ అనే వ్యూ ఉంది కదా మనకి. ఆ స్టూడెంట్ అనే వ్యూ వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ సింగిల్ టేబుల్ బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం అమ్మా. ఓకేనా, మార్క్స్ అండర్ స్కోర్ వ్యూ అనేది ఏమో మల్టిపుల్ టేబుల్స్ బేస్ చేసుకుని వ్యూ క్రియేట్ చేసాము. స్టూడెంట్ STU అండర్ స్కోర్ వ్యూ అనేది ఏమో సింగిల్ టేబుల్ బేస్ చేసుకుని క్రియేట్ చేసిన వ్యూ అమ్మా. ఓకే, ఆ వ్యూని బేస్ చేసుకుని మనకి దాంట్లోకి కొత్త డేటాని ఇన్సర్ట్ చేయాలనేది ఏమమ్మంది. ఓకేనా, కొత్త డేటాని ఇన్సర్ట్ చేయాలనేది ఏం. ఒకసారి చూడండి ఒకసారి. ఇన్సర్టింగ్ ఏ న్యూ రికార్డ్ ఇంటూ ఎగ్జిస్టింగ్ వ్యూ. ఓకే, చూడండి, దిస్ ఇస్ ద ఇన్సర్టింగ్ న్యూ రికార్డ్. ఓకేనా, స్టూడెంట్ అనే వ్యూ అనేది మనకి దాంట్లోకి కొత్తగా రికార్డ్ ని ఇన్సర్ట్ చేయాలంటున్నాం. చూడండి ఒకసారి.
ఐఎమ్ ఇన్సర్టింగ్ ఇంటూ స్టూడెంట్ వ్యూ వాల్యూస్ సంథింగ్ 107 అనే రిజిస్టర్ నెంబర్ తో గణేష్ అతని నేమ్, ఓకే, 22 అతని ఏజ్ అనేది ఇన్సర్ట్ చేశాను. అర్థమైందా? ఆ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనం. ఓకే, ఈ క్వరీని మళ్ళీ అక్కడ టైప్ చేసినాక మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. ఓకే, వీ హ్యావ్ స్టూడెంట్ వ్యూ, కంట్రోల్ వి. ఓకేనా, దిస్ ఈస్ ద existing view. What is the name of the view? Is stu underscore view is the existing view based upon student table. We are creating this view. ఈ వ్యూ ని మనం ఆ టేబుల్ క్రియేట్ బేస్ చేసుకుని క్రియేట్ చేసి ఉన్నాము. ఈ వ్యూ లోకి డేటా ఇన్సర్ట్ చేయాలంటాం, కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటున్నాను నేను. ఓకేనా, ఇలా కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ పేరెంట్ టేబుల్, వ్యూని క్రియేట్ చేసిన టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అన్ని కాలమ్స్ బేస్ చేసుకుని మాత్రమే డేటా ఇన్సర్ట్ చేయాలని చెప్తున్నాము. మనకి స్టూడెంట్ టేబుల్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. టూ మెనీ వాల్యూస్ ఒకసారి చూడండి ఒకసారి. ఇక్కడ మనకి వ్యూలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఆ కాలమ్స్ కి డేటా ఇన్పుట్ ఇవ్వాలమ్మా. ఒకసారి థియరిటికల్ గా చూపిస్తాను. ఇన్సర్ట్ ఇంటూ stu underscore view values Ganesh 22. చూడండి ఒకసారి వ్యూ క్రియేట్ చేసే మనం ఇక్కడ నల్ వాల్యూ అనేది ఉందమ్మా స్టూడెంట్ అనే టేబుల్లో, అది కూడా చూపిస్తాడు అమ్మా. కొంచెం కాంప్లికేట్ ఉంటుంది, క్లియర్ గానేనమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. దిస్ ఇస్ ద స్టూడెంట్ టేబుల్ అమ్మా. స్టూడెంట్ టేబుల్ డిస్క్రిప్షన్ చూద్దాం చూడమ్మా. డిస్క్రిప్షన్ ఆఫ్ స్టూడెంట్, స్టూడెంట్ అనే టేబుల్ డిస్క్రిప్షన్ చెక్ చేస్తానమ్మా. చూడమ్మా ఒకసారి. ఎస్ఐడి అనేది మనకి ఇక్కడ నాట్ నల్ అని ఉందమ్మా. ఓకే, నాట్ నల్ అనేది ఉందమ్మా. ఎస్ఐడి నాట్ నల్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ నల్ వాల్యూని బేస్ చేసుకుని మనం వాల్యూ ఇన్సర్ట్ చేయడం, వ్యూ క్రియేట్ చేసారు వాల్యూ ఇన్సర్ట్ చేయడం కుదరదు అని చెప్పొచ్చు. చూడండి ఒకసారి. ఇక్కడ టూ మెనీ వాల్యూస్ అని వచ్చిందమ్మా. ఒకసారి దాన్ని చెక్ చేస్తాను ఒకసారి నేను. ఇది ఒకసారి చెప్తాను చూద్దాము. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వ్యూ వాల్యూస్ చూస్తానమ్మా ఒకసారి నేను. మళ్ళీ వ్యూని ఒకసారి అప్డేట్ చేద్దాం క్రియేట్ చేసి. ఓకే, ఇన్సర్ట్ అనే దాంట్లో ఇక్కడ మనకి స్టూడెంట్ టేబుల్లో ఎస్ఐడి అనేది నాట్ నల్ కాబట్టి ఇక్కడ మనకి ఆ వ్యూని బేస్ చేసుకుని స్టూడెంట్ వ్యూని బేస్ చేసుకుని టూ వాల్యూస్ పాస్ చేసి థ్రోస్ ఎర్రర్. మనకి ఇక్కడ ఏదైతే నల్ వాల్యూ ఉందో నల్ వాల్యూ నాట్ నల్ అనేది ఇక్కడ కండిషన్ చెప్పుకున్నాం అప్డేట్ దగ్గర కూడా. ఓకేనా, కొత్తగా న్యూ వాల్యూ ఇన్సర్ట్ చేస్తాం. ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ అప్డేటింగ్ అమ్మా. అప్డేటింగ్ గా మనకి వ్యూని అప్డేట్ చేసినట్టుగా కొత్తగా రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నామంటే ఓకేనా, వాళ్ళు ఇన్సర్ట్ చేసే నాట్ నల్ కన్స్ట్రెంట్ ఉంటే కనుక కంపల్సరీగా మనకి ఆ వాల్యూని పాస్ చేయాల్సిందే అని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఆ పాత వ్యూని ఒకసారి మనం మళ్ళీ క్రియేట్ చేద్దామమ్మా. పైన స్టూడెంట్ వ్యూని అప్డేట్ చేద్దాం. జస్ట్ మినిట్. ఓకే అమ్మా, సారీ చిన్న మెసేజ్. ఒకసారి చూడండి అమ్మా. మళ్ళీ ఆ వ్యూ పాత వ్యూని ఒకసారి క్రియేట్ చేస్తాను, స్టూడెంట్ వ్యూ అనేదాన్ని. ఫ్రమ్ దిస్ ఈస్ ద వ్యూ ఐ హ్యావ్ అమ్మా. ఓకేనా, వ్యూ క్రియేట్ చేసాం కదా మనకి. ఈ వ్యూని బేస్ చేసుకుని మనం కొత్తగా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే,
పాత వ్యూ స్టూడెంట్ వ్యూ ఏదైతే ఉందో ఆ వ్యూని బేస్ చేసుకుని మనం డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. స్టూడెంట్ టేబుల్ ఓపెన్ చేశానమ్మా నేను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ stu_view ని ఓపెన్ చేయాలి మనం. స్టూడెంట్ వ్యూని ఓపెన్ చేసి స్టూడెంట్ అనే టేబుల్ ఓపెన్ చేశాను. టేబుల్ కదా మనకు కావాల్సిన వ్యూ కావాలి కదా. దిస్ ఈస్ ద వ్యూ వీ హ్యావ్. ఓకే, ఈ వ్యూలోకి మనం డేటా ఇన్సర్ట్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? చూడండి, ఇదే వ్యూ ఉందాం. చూడండి ఒకసారి ఇక్కడ స్టూడెంట్ వ్యూ అనేది క్రియేట్ చేసి దాంట్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ న్యూ రికార్డ్ ఇంటూ స్టూడెంట్ టేబుల్. ఓకే, రైట్. Okay, insert into student view. This is the view I am creating before this writing the insert command. Insert command execute చేసే ముందు మనం ఒక స్టూడెంట్ వ్యూని క్రియేట్ చేసాం అన్న. ఆ స్టూడెంట్ వ్యూని క్రియేట్ చేసి వాల్యూస్ ఏమి ఇస్తున్నాము? 107 గణేష్ అనే వాల్యూస్ ఇస్తున్నాం. టూ మెనీ వాల్యూస్ అని మెసేజ్ వస్తుంది ఇక్కడ మనకి, రాకూడదు అది. ఎగ్జిక్యూట్ అవ్వాలి. యాక్చువల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది మనకి ఇప్పుడు. ఎగ్జిక్యూట్ అవ్వాలి. ప్రాబ్లం అయింది, కంపెనీస్ మళ్ళీ మొత్తం ఇన్స్టాల్ చేసుకోవాలా? జస్ట్ మినిట్ అమ్మా, చూస్తాను. stu_view is the view you have. అక్షయ్, అది సెకండ్ టేబుల్లో అట్రిబ్యూట్స్ మ్యాచ్ అవ్వకపోయినా మెయిన్ టేబుల్ బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేసుకోవాలమ్మా. ఓకేనా? అలా మెసేజ్ రాదు. నేను అది ఎగ్జిక్యూట్ చేసి నోట్స్ ఫ్రేమ్ చేశాను నేను. ఓకేనా? వెరీ గుడ్. నువ్వు ఐడెంటిఫై చేసింది కరెక్టేనన్నా. ఇక్కడ చూడొచ్చు, యాక్చువల్ గా మనకి స్టూడెంట్ వ్యూ అనేది ఫస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ టేబుల్ వస్తే నేను అది ఎగ్జిక్యూట్ చేసినాక దీంట్లో పేస్ట్ చేసి తీసుకోవచ్చు అక్కడి నుంచి. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు టేబుల్ సింటాక్స్ ఏదైతే దాన్ని బేస్ చేసుకుని రో క్రియేట్ అవ్వాలి మన యాక్చువల్ గా. క్రియేట్ అవ్వాలి యాక్చువల్ గా. స్టూడెంట్స్ అని రాసామా టేబుల్ నేమ్ ఏమన్నా? స్టూడెంట్ అనే టేబుల్ ఉంది. ఇలా రిజల్ట్ వస్తుంది మనకి. ఇక్కడ యాక్చువల్ గా మనకి మీకు ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఏదో ప్రాబ్లం ఉందో చూడాలి ఒకసారి. అక్షయ్, ఓకే, వెరీ గుడ్. ఐడెంటిఫై చేసిన కరెక్ట్ అన్న. అక్షయ్ ఏమంటారంటే సార్ ఇక్కడ మనకి వ్యూలో ఓకే స్టూడెంట్ ఐడి లేకుండా క్రియేట్ చేసాం ఇక్కడ మనం. ఎగ్జాక్ట్లీ అన్న. ఓకే, అంటే వ్యూ మనం అప్డేట్ అయిపోయిందమ్మా. వ్యూ పాత వ్యూ అప్డేట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి వ్యూ క్రియేట్ చేద్దాం. త్రీ కాలమ్స్ తో వ్యూ క్రియేట్ చేద్దాం. ఒక్క నిమిషం అవుతుంది ఇప్పుడు. క్రియేట్ ఆర్ రీప్లేస్ టైప్ చేసే బదులు పైన తీసుకొచ్చేద్దాం దాన్ని. రైట్, ఇప్పుడు అప్డేట్ చేసి చూడమ్మా.
అక్షయ్ వెరీ గుడ్ నన్ను ఒకసారి ఐడెంటిఫై చేసింది కరెక్టే. ఇక్కడ మనకి నేను ఓవర్లుక్ అయిపోయింది. మనకి స్టూడెంట్ వ్యూ అనేది కాలం తగ్గింది కాబట్టి అది మనకు డిస్ప్లే అవుతలేదు అన్న. STU_view అనేది క్రియేట్ చేస్తున్నాము. వెరీ గుడ్ అన్న. SID కూడా యూజ్ చేస్తున్నాం కదా. SID SNAME SMarks వ్యూ క్రియేట్ అయింది, రీప్లేస్ చేసాము. కొంచెం ఇబ్బంది పెడుతుంది ఈరోజు. 2 tables బేస్ చేసుకుని రాసింది ఇది. Or replace view STU_view అని క్రియేట్ చేస్తున్నాము. as select S_ID, SNAME, age from single table బేస్ చేసుకుని రాస్తున్నాము. స్టూడెంట్ where SID greater than 105, where S_ID greater than equal to less than or equal to 105 కంటే తక్కువ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ ఐడీస్ మొత్తం కావాలనుకున్నాను. ఫర్ సపోజ్ less than 105. ఎస్, కొత్తగా వ్యూ క్రియేట్ చేసాను చూడమ్మా. దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU_view. ఓకే, దిస్ ఈస్ ద వ్యూ యూ హ్యావ్. ఓకేనా. ప్రీవియస్ కేసులో మనకి ఇక్కడ ఇది వ్యూ నమ్మా. ఇది మనకి అప్డేట్ అయిపోయిన వ్యూని యూజ్ చేస్తున్నాం. అంటే మనం ఫర్దర్ గా అప్డేట్ చేసిన వ్యూని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసేప్పటికి మన ప్రాబ్లం వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది కామన్ గా ఉండాలి. ఓకే అక్షయ్ వెరీ గుడ్ నాన్న. ఐడెంటిఫై చేసాం మనం. దానికి మళ్ళీ కొత్తగా వ్యూని అప్డేట్ చేశాను. దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఇన్సర్ట్ చేద్దాం చూడండి ఒకసారి. ఇన్సర్ట్ ఇంటూ వ్యూలోకి అప్డేట్ చేస్తున్నాం మనం. వాల్యూస్ వచ్చేప్పటికి ఇక్కడ వాల్యూస్ తీసుకొచ్చేద్దాం. డైరెక్ట్ గా మనం రాసేద్దాము. కొరియన్ మళ్ళీ టైప్ చేసి మిస్టేక్స్ ఏమైనా పడితే మళ్ళీ ఇబ్బంది. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వ్యూ అని రాసాం అక్కడ, చూసారా. ఓకే, క్రియేట్ అయ్యి చూడండి ఒకసారి. ఓకేనా. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ అనే వ్యూ అనేది ఇదిగోనమ్మా, ఇదమ్మా వ్యూ. ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసేటప్పుడు ప్రాబ్లం వచ్చిందమ్మా. నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది సేమ్ లేకపోయేప్పటికి మనకి డేటా ఇన్సర్ట్ అవ్వట్లేదు అమ్మా. ఓకేనా. వ్యూని బేస్ చేసుకుని టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తాం. ఒకసారి రిలాక్స్ గా ఉండండి. ఒకసారి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ రిలాక్స్. ఒకసారి ఒక 2-5 minutes మనకి క్లాస్ డిస్టర్బ్ అయింది. డోంట్ వరీ నన్న. ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేస్తాను చూడండి ఒకసారి. వ్యూస్ చెప్పుకున్నది మనకి మల్టిపుల్ టేబుల్స్ బేస్ చేసిన వ్యూ ఎలా క్రియేట్ చేస్తామని చెప్పాము. అప్డేట్ ఎలా చేస్తున్నాము, టేబుల్ ఎగ్జిస్టింగ్ వ్యూని అప్డేట్ ఎలా చేస్తున్నామో డిస్కస్ చేసామమ్మా. ఇన్సర్ట్ దగ్గర నెంబర్ ఆఫ్ కాలమ్స్ లో డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి ఇందాక చిన్న ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ రెక్టిఫై చేయడానికి మళ్ళీ కొత్తగా వ్యూ క్రియేట్ చేసాం మనం. ఆ క్రియేట్ చేసిన వ్యూలో మనకి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఏజ్ అనేది కాలమ్స్. దాన్ని బేస్ చేసుకుని మనం కొత్తగా వ్యూని బేస్ చేసుకుని, అంటే స్టూడెంట్ వ్యూని బేస్ చేసుకుని కొత్త న్యూ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం అమ్మా. అది ఒరిజినల్ ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. ఒకసారి చూడండి. మనం వ్యూలోకి అప్డేట్ చేసాం కదా. ఒకసారి వ్యూ ఎలా ఉందో ఒకసారి సెలెక్ట్ చేసి చూద్దాం. సెలెక్ట్
స్టార్ ఫ్రమ్ ఒకసారి డిస్ప్లే చేద్దాం వ్యూని. STU_view అనేది మనం క్రియేట్ చేసిన వ్యూ అమ్మా, అప్డేట్ చేసి అన్నీ కొత్తగా న్యూ రికార్డ్ ఇన్సర్ట్ చేసిన వ్యూ అంటున్నాం అమ్మా. ఓకేనా, చూడండి ఒకసారి ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే ఇన్సర్ట్ కమాండ్ రాయకముందు ఏ డేటా ఉందో ఇన్సర్ట్ కమాండ్ రాసిన తర్వాత కూడా అదే డేటా ఉందో చూడండి ఒకసారి. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ మనం క్లియర్ గా చూడండి ఒకసారి. ఇన్సర్ట్ చేయకముందు స్టూడెంట్ వ్యూని మనం డిస్ప్లే చేసామమ్మా. ఏ డేటా ఉంది మనకి 101, 102, 103, 104 మాత్రమే ఉన్నాయమ్మా. వీఆర్ ఇన్సర్టింగ్ న్యూ రికార్డ్ ఇంటూ స్టూడెంట్ వ్యూ. అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనేది క్లియర్ గా అర్థం అవ్వాలి మధ్య. అది చెప్పడానికి మనం కొరీ దగ్గర మనకి కన్ఫ్యూజన్ వచ్చింది అక్కడ. చూడండి ఒకసారి 107 గణేష్ 22 years అనే స్టూడెంట్ ని కొత్త స్టూడెంట్ యాక్ట్ చేసామమ్మా. ఎవరిని బేస్ చేసుకుని చేసాము? స్టూడెంట్ అనే వ్యూని బేస్ చేసుకుని ఇన్సర్ట్ చేసామమ్మా. ఓకేనా, అది స్టూడెంట్ అండర్స్కోర్ వ్యూ అనే వ్యూలో అప్డేట్ అయిందమ్మా? అప్డేట్ అవ్వలేదమ్మా. కానీ ఎక్కడ అప్డేట్ అవుతుంది చూడండి ఒకసారి చూడండి అమ్మా. స్టూడెంట్ టేబుల్ చూద్దాం అమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఎస్ నేమ్ ఫార్మాట్ తీసేస్తాం. మళ్ళీ టేబుల్ మళ్ళీ కొత్త క్రియేట్ చేస్తాం. టేబుల్ డ్రాప్ చేసేసి మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఇదంతా తలకాయ నొప్పిలో ఉంది. మళ్ళీ ప్రతిసారి మనం ఇక సెట్ చేసుకోవటం. అడ్రస్ అడ్రస్ ఫార్మాట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చూడండి అన్న. వ్యూ ఎగ్జిక్యూట్ చేయకముందు కొరి ఇది వ్యూ ఎగ్జిక్యూట్ చేసినాక వ్యూలో కొత్తగా న్యూ రికార్డ్ ఎగ్జిక్యూట్ చేసినాక మనం నాట్ నల్ వాల్యూ ఏదైతే ఉందో దానికి వాల్యూ పాస్ చేసాము. వ్యూలో ఎన్ని యాట్రిబ్యూట్స్ అయితే మనం వ్యూ బేస్ చేసుకుని యాట్రిబ్యూట్ మన వ్యూని క్రియేట్ చేసామో అన్ని యాట్రిబ్యూట్స్ వాల్యూస్ ఇవ్వాలి. ఓకేనా, దాన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ మనకి అడ్రస్ అనే మనం ఫీల్డ్ యాక్సెస్ చేయలేదు, అంటే ఇన్పుట్ ఇవ్వలేదు. ఆటోమేటిక్ ఇక్కడ నల్ వాల్యూ ఎంటీగానే వచ్చింది చూడండి అమ్మా. నాట్ నల్ కన్స్టెంట్ స్టూడెంట్ ఐడికి అసైన్ చేస్తుంది కాబట్టి కంపల్సరీగా ఆ వాల్యూని యూజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనకి వ్యూలో దాన్ని యూజ్ చేస్తే గనక ఓకే, టేబుల్లో క్రియేట్ చేసేటప్పుడు ఒకసారి క్లియర్ గినమ్మా. టేబుల్లో నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఉండి ఆ నాట్ నల్ కన్స్ట్రెయింట్ అట్రిబ్యూట్ ని వ్యూలో గనక యూజ్ చేస్తే ఓకే కంపల్సరీగా వాల్యూ పాస్ చేసుకోవాలి. వ్యూలో యూజ్ చేయకపోయినా వాల్యూ పాస్ చేసుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ వ్యూని బేస్ చేసుకుని టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేసిన టైంలో ఓకే ఆ వ్యూలో అప్డేట్ అవ్వట్లేదమ్మా మనకు. చూడండి ఒకసారి మళ్ళీ అక్కడ వ్యూని ఒకసారి మళ్ళీ డిస్ప్లే చేస్తా చూడండి అమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU_view is the name of the view. Okay, based upon that view we are inserting the new record into student table. Okay, ఇక్కడ 107 వ్యూ లో చూడండి ఒకసారి. మనం క్రియేట్ చేసింది పైన అదే వ్యూని బేస్ చేసుకుని ఇన్సర్ట్ చేశాను అన్న. ఇదిగోండమ్మా, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వ్యూ వాల్యూస్. ఎన్ని వాల్యూస్ ఇచ్చాం మనం? సెలెక్టెడ్ వాల్యూస్. మనకి వ్యూలో ఎన్ని అయితే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ బేస్ చేసుకుని వ్యూలో ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయో అన్ని యాట్రిబ్యూట్స్ బేస్ చేసుకుని మనం డేటా ఇన్సర్ట్ చేసామమ్మా. మనకి వ్యూలో అడ్రస్ అనే యాట్రిబ్యూట్ అనేది మనం డిస్ప్లే చేయాలి. సో ఏమైంది, మనకి అక్కడ అడ్రస్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్ గా మనకి వ్యూని బేస్ చేసుకుని ఒరిజినల్ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ అయిందని చెప్తున్నాం. అదే ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది. ఒక్కసారి ప్లీజ్ రెస్పాండ్. అక్షయ్ మైక్ పని చేయట్లేదమ్మా. మైక్ పని చేస్తుంది. నిహారిక నెక్స్ట్ ప్రియాంక పని చేయట్లేదు. నెంబర్ 8 28 నెంబర్ 15 అంజలి. ఒకసారి కాన్సెప్ట్ అర్థమైందో లేదో చూడాలమ్మా. ఒకసారి అది క్లియర్ గా ఈ చిన్న టాపిక్ అనేది మనకి క్లియర్ గా అర్థం అవ్వాలమ్మా. ప్లీజ్ రెస్పాండ్. ఎవరో ఒకరు మైక్ ఆన్ చేయండి అమ్మా. ఒకసారి అర్థమైన వాళ్ళు మెసేజ్ పెట్టండి. మైక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు మైక్ ప్రాబ్లం బాగున్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి. ఒకసారి మైక్ ఆన్ చేయండి అమ్మా. అర్థమైంది, క్లియర్ గా ఉంది కదా? ప్లీజ్ మా ఎల్జీస్ నాకు కొంచెం ఎల్జీస్ కొంతమంది క్లియర్ గానే ఫెమిలియర్ గా ఉండేవాళ్ళమ్మా. శ్రీప్రియ అనే అమ్మాయి ఉందమ్మా. శ్రీప్రియ నేమ్ గుర్తొచ్చింది సడన్ గా. శ్రీప్రియ ప్లీజ్ రెస్పాండ్ వన్స్. శ్రీప్రియ ఉన్నావమ్మా? నెంబర్ ఎంత ఆమెది? 1-2 ఎల్జీస్ లో ఉంటది. Yes sir, 207 sir. అమ్మా శ్రీప్రియ, హౌ ఆర్ యు? Fine sir. ఓకేనన్నా. ఒకసారి చూడన్నా, ఇక్కడ నాకు ఒకసారి కాన్సెప్ట్ అర్థమైంది లేదు ఒకసారి చెప్పమ్మా నాకు. సార్ ఒక్కసారి రిపీట్ చేయండి సార్.
ఒకసారి రిపీట్ చేయనమ్మా. ఓకే, నేను ఈ ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని ఇలా ఉంచి ఒకసారి థియరిటికల్ గా ఉన్న దాంట్లో చూపిస్తానమ్మా. చూడండి ఒకసారి. శ్రీప్రియ ప్లీజ్ రెస్పాండ్. మైక్ ఆఫ్ చేయమాకమ్మా. చూడు ఒకసారి. మనం స్టూడెంట్ అనే టేబుల్ ఉందాం మనకి. ఆ స్టూడెంట్ అనే టేబుల్ బేస్ చేసుకుని ఆల్రెడీ వ్యూని క్రియేట్ చేసాము. ఆ వ్యూ ఏంటంటే st_view అనేది వ్యూ అమ్మ మనకి. ఓకే, దాంట్లో మనం స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఏజ్ అనే అట్రిబ్యూట్స్ ని యూజ్ చేసి వ్యూ క్రియేట్ చేశాను అన్న. దిస్ ఈస్ ద వ్యూ. మనం వ్యూ క్రియేట్ చేస్తే మనకి ఆన్సర్ ఇలా ఉందమ్మా. అర్థమైందా? ఇప్పుడు ఈ వ్యూని బేస్ చేసుకుని బేస్డ్ అపాన్ దిస్ వ్యూ ఏం చేద్దాం అనుకుంటున్నా, నేను కొత్తగా రికార్డ్ ఇన్సర్ట్ చేయాలనుకున్నానమ్మా. ఎవరిలోకి? ఆ వ్యూలోకి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. వ్యూని బేస్ చేసుకుంటే వ్యూలోకి ఇన్సర్ట్ చేస్తున్నాం అని జనరల్ గా అనుకుంటున్నాం అమ్మా. ఇన్సర్ట్ న్యూ రికార్డ్ ఇంటూ స్టూడెంట్ టేబుల్. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను చూడమ్మా. స్టూడెంట్ టేబుల్ లోకి కొత్తగా రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అది వ్యూలో అప్డేట్ అవుతుందో లేదని కూడా చూడాలి. అలానే స్టూడెంట్ టేబుల్ అప్డేట్ అయిందో లేదో కూడా 2 కేసెస్ ని మనం కన్సిడర్ చేసుకుని అబ్జర్వ్ చేయాలమ్మా. ఓకే, జనరల్ గా మనం టేబుల్స్ యూజ్ చేసి ఇన్సర్ట్ ఎలా చేస్తున్నామో సేమ్ అలానే చేస్తున్నామమ్మా. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వ్యూ. ఓకే, ఇది వ్యూ అమ్మా. ఈ వ్యూని బేస్ చేసుకుని ఇన్సర్ట్ చేస్తున్నాం వాల్యూస్ ని. ఎన్ని వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం మనం? ఇక్కడ ఎన్నైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో అన్ని అట్రిబ్యూట్స్ వాల్యూస్ ఇవ్వాలమ్మా. 107 అనేది నాట్ నల్ కాబట్టి కంపల్సరీగా వాల్యూ ఇవ్వాలి. వాల్యూ ఇవ్వకుండా కుదరదు. నెక్స్ట్ గణేష్ అనేది ఎస్ నేమ్, ఏజ్ అనేది 22 అంటున్నాం. అంటే ఇక్కడ మనం రికార్డుకి ఒరిజినల్ గా స్టూడెంట్ టేబుల్ లో రికార్డ్ డేటా ఎలా ఉందమ్మా? ఒరిజినల్ స్టూడెంట్ టేబుల్ ఇదమ్మా డేటా. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఏజ్, అడ్రస్ అమ్మా. ఓకే, అడ్రస్ అనేది మనం ఇవ్వలేము. ఎందుకని? వ్యూ క్రియేట్ చేసిన మనం 3 అట్రిబ్యూట్స్ బేస్ చేసుకుని వ్యూ క్రియేట్ చేసాం అన్న. ఎస్ఐడి, ఎస్ నేమ్, ఏజ్ బేస్ చేసుకుని వ్యూని క్రియేట్ చేసాం. సో మనకి అడ్రస్ అని కాలం యాడ్ చేస్తే ఇన్సఫిషియెంట్ డేటా అదర్వైజ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ మిస్ మ్యాచ్ అని మెసేజ్ వచ్చేస్తుంది మనకి. సో మనం 3 వాల్యూస్ ని ఇక్కడ పాస్ చేసాము. ఓకే, బేస్డ్ అపాన్ స్టూడెంట్ వ్యూ వీఆర్ ఇన్సర్టింగ్ వాల్యూస్ ఇంటూ స్టూడెంట్ టేబుల్ అని చెప్తున్నాం. ఓకేనా శ్రీప్రియ? అర్థమైందా ఇక్కడ వరకు? ఎస్ సార్. ఓకే, ఇన్సర్ట్ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేశాను అన్న. ఇదిగోండి ఇన్సర్ట్ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ మనకి రో క్రియేటెడ్ అని మెసేజ్ వచ్చింది అన్న. ఇదిగోండి అమ్మా, ఇన్సర్ట్ అనే కమాండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశానమ్మా నేను ఆల్రెడీ. రో క్రియేట్ అని వచ్చిందమ్మా. ఆటోమేటిక్ గా డేటా స్టూడెంట్ టేబుల్లో యాడ్ అయ్యింది. అది వ్యూలో అప్డేట్ అవుతుందా? వ్యూలో అప్డేట్ అవ్వదమ్మా అది. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం, జస్ట్ ఏ మినిట్, స్మాల్ డిస్టర్బెన్స్, ఏమనుకోవద్దు. ఓకే, చూడండి ఒకసారి. శ్రీప్రియ, ఇక్కడ మనం వాల్యూ ఇన్సర్ట్ చేసాం అన్న. ఓకేనా? మనకి వ్యూలో ఎన్నైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయి అన్ని వాల్యూస్ బేసిస్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసాం. వ్యూ క్రియేట్ అయిందమ్మా. ఆ వ్యూ ఎక్కడ అప్డేట్ అవుతుంది? వ్యూలో అప్డేట్ అయిందా లేదో కూడా చెక్ చేసాం. ఇక్కడ ఇన్సర్ట్ చేసినాక వ్యూ అని అప్డేట్ అయిందా? వ్యూ ఏమీ అప్డేట్ అవ్వలేదమ్మా. వ్యూ ఏమీ అప్డేట్ అవ్వలేదు. ఎక్కడ అప్డేట్ అవుతుందని చెప్తున్నాం? అది స్టూడెంట్ టేబుల్ అప్డేట్ అవుతుందని చెప్తున్నాం అమ్మా. ఓకే, వ్యూని బేస్ చేసుకుని స్టూడెంట్ టేబుల్ డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం అని చెప్తున్నాం. చూడండి, ఇక్కడ 107 బేస్ చేసుకుని గణేష్ అని డేటా ఇన్సర్ట్ చేసాము. వ్యూలో ఉన్నది మనకి 3 అట్రిబ్యూట్సే కాబట్టి ఆ 3 అట్రిబ్యూట్స్ డేటానే డిస్ప్లే అయిందమ్మా. ఇక్కడ అడ్రస్ అనేది ఎంప్టీగా ఉందమ్మా. థియరిటికల్ గా చూపిస్తా చూడండి ఒకసారి. టేబుల్ ఇన్సర్ట్ చేసినాక వ్యూని సెలెక్ట్ చేసి వ్యూని ఒకసారి సెట్ చేసి చూసామమ్మా. వ్యూలో ఎన్ని ఉన్నాయి? ప్రీవియస్ గా ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో ఆ 4, ఎన్నైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ 4 రికార్డ్స్ ఉన్నాయి. కానీ స్టూడెంట్ టేబుల్లో కొత్తగా ఇంకో రికార్డ్ యాడ్ అయిందమ్మా. ఆ కొత్త రికార్డు మనం వ్యూని బేస్ చేసుకుని ఇన్సర్ట్ చేసిన రికార్డు 107 గణేష్ 22 అనే రికార్డ్ యాడ్ అయింది. అక్కడ మనకి వ్యూలో అడ్రస్ లేదు కాబట్టి అడ్రస్ ఫీల్డ్ అనేది అలా ఎంటీగానే ఉందాం. మనకి అడ్రస్ అనేది మనం పాస్ చేయాలి అసలు ఇక్కడ మనం. సో మనకు అడ్రస్ అనేది డిస్ప్లే అవ్వలేదు అని చెప్తున్నాం అమ్మా. ఓకే శ్రీప్రియ, అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి టేబుల్స్ ఒకసారి చూడమ్మా. మనకి స్టూడెంట్ వ్యూ అనే టేబుల్ వ్యూని క్రియేట్ చేసుకుని ఆ వ్యూని బేస్ చేసుకుని స్టూడెంట్ అనే టేబుల్లోకి నేమ్స్ టెర్మినాలజీ ఆ టెర్మినాలజీ అలానే ఉండాలమ్మా. వ్యూని బేస్ చేసుకుని స్టూడెంట్ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేసాము అని చెప్తున్నాం అమ్మా. స్టూడెంట్ అండర్స్కోర్ వ్యూ ఇస్ ద వ్యూ ఇట్ ఈస్. It contains 3 attributes, 3 columns, SID, SNAME and age. Based upon this, we are inserting data into student table. That's why we are not getting the address value here. Address value అనేది మనకు రాలేదమ్మా అక్కడ. అర్థమైందా? అడ్రస్ అనేది డిస్ప్లే అవ్వలేదమ్మా. ఓకే, ఇక్కడ డాట్స్ పెడతానమ్మా, మీకు క్లియర్ గా అర్థమవుతుంది.
ఓకే, అడ్రస్ అనేది డిస్ప్లే అవ్వలేదు బికాస్ వ్యూ కంటైన్స్ ఓన్లీ 3 అట్రిబ్యూట్స్, 3 కాలమ్స్ ఏ ఉన్నాయి. దట్స్ వై ఇట్ ఇస్ నాట్ డిస్ప్లే ద వాల్యూస్. ఓకే, చూసాము శ్రీప్రియ, అర్థమైంది నాన్న? Yes, sir. ఇది రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకోసారి చెప్తానమ్మా, ఎవరికైనా డౌట్స్ నాకు క్లియర్ అవ్వాలి. ఇవి మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్లు గ్యారంటీ అడుగుతారమ్మా మనకి. ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, మనకి మిస్టేక్స్ చేయాలి, వాళ్ళు ఏమది ఆ క్లారిటీ వస్తే డెఫినెట్ గా మనకి ఆ క్వరీస్ ని మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాం అమ్మా. ఓకేనా? రేపు మార్నింగ్ మీకు బాగా అర్థమైన వాళ్ళకి ఇరిటేషన్ వచ్చినా సరే ఒక్క 5 minutes ఇది ఒకసారి టచ్ చేస్తాను. ఓకే, మీన్ టైమ్ లో లాస్ట్ లో మనకి వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చెప్తాను, చెప్పి ఫర్దర్ గా నెక్స్ట్ పార్ట్ స్టెప్ ఫార్వర్డ్ అవుదాం. ఓకేనా? ఇక్కడ నుంచి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కన్ఫ్యూజన్ అంటే మనం చెప్పుకునేటప్పుడు ఏమైనా చిన్న మిస్టేక్స్ వచ్చినా సరే కన్ఫ్యూజ్ అయిపోతారు. అది అందుకనే కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా చెప్పుకుందాం అమ్మా. ఇదిగోన్నా మీ ఎర్రర్ కూడా ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి చెప్పేసానమ్మా, నేను ఇక్కడ ఆల్రెడీ నోట్స్ లో ఉంది, మనం ప్రాక్టికల్ ఎగ్జిక్యూట్ చేసి చూసాము. ఓకే అక్షయ్, ఓకేనన్నా? ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పావు. ఓకే, వెరీ గుడ్ అన్న. అమ్మా ఒకసారి ఈ రోజు క్లాస్ లో డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అవి పేపర్ మీద రాసుకుంటే నాకు రేస్ చేయండి అమ్మా, నేను మళ్ళీ చెప్తానమ్మా, ప్రాబ్లం లేదమ్మా. ఓకేనా? నేను కొంచెం కోలుకున్నాను, బాగానే చెప్పగలుగుతున్నా క్లాస్. మీరు ఎన్ని డౌట్స్ అడిగినా ఆన్సర్ చెప్తానమ్మా. అల్టిమేట్ గా మనం డివిఎంఎస్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్ పాస్ అవుతారు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బ్యాక్ స్టెప్ తీసుకోకుండా సక్సెస్ అవ్వాలి, అదే నా ఏం అమ్మా. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి నోట్ రాశాను, ఇక్కడ ఎర్రర్స్ ఏమొస్తాయి, ఎర్రర్స్ అనేది కూడా నోట్స్ లో మెన్షన్ చేశాను. అక్కడ మనకి ఆ వ్యూ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యేప్పటికే ఆ ఎగ్జిక్యూషన్ టైంలో కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఓకే, ఈ సింగిల్ పేజీని మళ్ళీ రేపు డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి. నిన్నట్లాగా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, సార్ మాకు కొంచెం డౌట్ ఉందని చెప్పండి, వాళ్ళకైనా క్లారిఫై చేస్తాను. సార్ ఈ రోజు మాకు చెప్పింది క్లియర్ గా ఉంటే కనుక నాకు సార్ క్లియర్ సార్ అని మెసేజ్ పెట్టండి. ఆల్రెడీ నాకు ఇక్కడ 8 పెట్టారు, 28 పెట్టారు, అక్షయ్ పెట్టాడు, సంయోగ్, మణికంఠ. మణికంఠ మనం అసలు ఈ మధ్యకాలంలో మాట్లాడుకోవట్లేదు. మణికంఠ ఒకసారి నాకు ఏంటి అర్థమైంది కదా మెసేజ్ పెట్టినా. మణికంఠ ఇంకా భాస్కర్ అని ఒకడు ఉంటాడు రా బాబు, భాస్కర్ అని. అప్పుడు ఆన్లైన్ బిట్స్ అప్పుడు కూడా ఏదో బిట్స్ కావాలంటే అప్పుడు షేర్ చేసాం వాడికి, వాడి నెంబర్ నా దగ్గర ఉంది. భాస్కర్ ఒకసారి ప్లీజ్ రెస్పాండ్ ఉంటే కనుక నాకు మెసేజ్ పెట్టండి అమ్మా, క్లోజ్ చేద్దాం క్లాస్. ఇక ఎక్స్టెండ్ అయిపోయింది, నెక్స్ట్ క్లాస్ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారేమో. ఆల్రెడీ 10:30 అయిపోతుంది, 11:30. ప్లీజ్ రెస్పాండ్. ఒకసారి నాకు మెసేజ్ పెట్టాలి. ఆల్రెడీ ఆఫ్ చేసి పంప తీసి అటెండెన్స్ కోసం అలా ఉన్నారా? ప్లీజ్ ఒక్క మెసేజ్ అని రావాలి నాకు. నేను భాస్కర్ అనే అతను అడిగాము, మణికంఠ అర్థమైంది నాన్న? ఓకే సార్ అని వచ్చింది మెసేజ్. ఓకే రైట్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సీ యూ టుమారో. టేక్ కేర్, బై నాన్న. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. సీ యూ టుమారో, బై.